అంటది చెప్పండి? తను ఆత్మలో ఎంత జ్ఞానము కలిగి ఉంటే మరియ గురించి అంత మాట అంటది. మనం కూడా పెద్దలము పిల్లల పట్ల వాళ్ళు నార్మల్గా చూడకూడదు. మన పిల్లల్ని వాళ్ళు భవిష్యత్తులో ఏం కాగలరు, దేవుని కొరకు ఏం కాగలరు, వాళ్ళ పట్ల ప్రభు కలిగినటువంటి ఉద్దేశాలు ఏమిటి అని ఆత్మ జ్ఞానముతో వివేచనతో చూడగలిగిన వారముగా మనం ఉన్నట్లయితే దేవుని ప్రణాళిక వారి పట్ల త్వరగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి మనం సారథులుగా మార్చబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? మన పిల్లల్ని మనం ఆర్డినరీగా చూడటానికి లేదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్ళే. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. సో ఈ విధంగా ఇంకొకరిని కూడా చూద్దాం. ఇది కూడా అందరికి బాగా తెలుసు. బాప్తిస్మ యోహాను గారు, ఇంకొకరు యేసయ్య. ఇక్కడ మనకు తెలుసు, ఈ స్టోరీ తెలుసు. ఎలిజబెత్ కడుపులో యోహాన్ గారు ఉన్నప్పుడు కలిసినప్పుడు మరియా వందన వచనం వినగానే యోహాన్ గారు ఏం చేశారు? గంతులు వేశారు. అవునా కాదా? సో ఇక్కడ యోహాన్ ముందు పుట్టినాడు, పెద్దోడు, కయ్యన్లాగా పెద్దోడు. మామూలుగా బంధువురాలు ఎవరికి? మరియా, ఎలిజబెత్లు బంధువులు అయినప్పటికీ వయసులో కొన్ని నెలల తేడాతో ఎవరు పెద్దవాళ్ళు? యోహాను. దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి స్టార్ట్ చేయడానికి ఎవరు ముందుగా వచ్చారు ఈ లోకానికి? యోహాను. యేసయ్య కంటే ముందు యేసయ్య మార్గాన్ని సరళం చేయడానికి వచ్చింది ఎవరు? యోహాన్ గారు. ఆయన అరణ్యంలో వినిపిస్తున్న దేవుని రాజ్యము విస్తరించబడటానికి అరణ్యంలో వినిపిస్తున్న ఒక శబ్దము ఎవరు? యోహాన్. ఆయన దేవుని రాజ్య విస్తరణలో ముందుకు వెళ్తున్నారు. ఎవరికంటే ముందుగా వెళ్తున్నారు? యేసయ్య కంటే ముందుగా వెళ్తున్నారు. యేసయ్య మార్గాన్ని సరళం చేయడానికి వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు పిల్లలు? యోహాన్ గారి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య. జాగ్రత్తగా ఉన్నారు. యేసయ్య వచ్చి ఏం చేశారు? యోహాన్ గారి దగ్గర బాప్టిజం తీసుకున్నారు. వీళ్ళ మధ్యలో కూడా ఒక మంచి కన్వర్జేషన్ జరిగింది. ఎంతైనా ఎలిజబెత్ కొడుకు కదా. ఎలిజబెత్ ఎంత తగ్గించుకుందో మరియమ్మ దగ్గర, యోహాన్ గారు కూడా యేసయ్య దగ్గర అంతే తగ్గించుకున్నారు. నేను పెద్దోడిని, మినిస్ట్రీకి నేను ముందు వచ్చిన, లేదా నేను పెద్దోడిని, ముందు నేను అందరికీ బాప్టిజం ఇచ్చిన, యేసయ్య కంటే ముందు నాకు చాలామంది శిష్యులు ఉన్నారు అని ఎక్కడ బిల్డప్ యోహాన్ గారు ఇవ్వలేదు. సో ఏమన్నాడు యోహాన్ గారు? యేసయ్య దగ్గరికి వచ్చేసరికి ఏమన్నారు? ఈ బాప్టిజం తీసుకోవడానికి ముందుకు వచ్చేసరికి ఏమన్నారంటే ఒక మాట అన్నారు పిల్లలు. ఈయన ఎవరు? దేవుని కుమారుడు. అవునా? యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. ఆయన దగ్గరికి వచ్చేసరికి యోహాన్ గారు ఏమంటారంటే, నేను నీ చేత బాప్టిజం తీసుకోవాలి కదా, నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు అన్నట్టుగా మాట్లాడతాను. అయితే దేవుడు యేసయ్య ఒక మాట అంటాడు, దేవుని నీతి ఇప్పటికి ఇలా కానీ. అంటే దేవుని నీతి ఏంటి? ఒకరికొకరు తగ్గించుకోవటం. దేవుని చిత్తంలో యోహాను పిలుపు యోహానుదే, యేసయ్య పిలుపు యేసయ్యదే. యోహాను పని ఒకటి, యేసయ్య పని ఒకటి. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయటం, అవసరమైనప్పుడు యేసయ్య తగ్గించుకోవటం దేవుని నీతి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అవసరమైనప్పుడు మనము తగ్గించుకోవటం దేవుని యొక్క నీతి. అర్థమవుతుందా పిల్లలు? మనం కూడా ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. నువ్వు నాకంటే తక్కువ, నేను నీకంటే గ్రేట్ అనకూడదు. సంఘానికి వచ్చినప్పుడు పట్టుకొని మనం పనులు చేయాలి. మా అమ్మ ఇది గ్రేటు, మా అమ్మ టీచరు, మా అమ్మ డాక్టరు, మీరు పని వాళ్ళ పిల్లలు కాబట్టి మీరే ఊడ్చాలా, మీరే ఇది చేయాలా, మీరే అది చేయాలని డబ్బును బట్టి, అందాన్ని బట్టి, మీ యొక్క చదువును బట్టి కంపేర్ చేసుకొని ఇతరుల్ని తగ్గించి ఎప్పుడు చూడకూడదు. అర్థమవుతుందా పిల్లలారా? అర్థమవుతుందా? ఇలాగా యేసయ్య గారిలాగా, యోహాన్ గారిలాగా ఒకరికొకరు తగ్గించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అది ఏంటి అంటే దేవుని యొక్క నీతి. ఏంటి? దేవుని యొక్క నీతి. గట్టిగా చెప్పాలి, దేవుని యొక్క నీతి ఏంటి? అవసరమైనప్పుడు తగ్గించుకోవటం. ప్రభు యొక్క చిత్తంలో మనం ఎంత గొప్పోళ్ళమైనా యేసయ్య ఎంత గొప్పోడైనా
తండ్రి యొక్క నీతిని, దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి యోహాను దగ్గర బాప్టిజం తీసుకునేంతగా తగ్గిపోయాడు. అది దేవుని యొక్క నీతి. హల్లెలూయా చెప్తామా? అవసరమైనప్పుడు మనం కూడా పిల్లలు తగ్గించుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర తగ్గినవాడే గొప్పవాడు. అర్థమవుతుందా? తనను తాను తగ్గించుకునేవాడు ఎంతైనా ఎలిజబెత్ కొడుకు కదా యోహాన్ గారు కూడా చాలా తగ్గించుకున్నాడు. ఏమన్నాడంటే యేసయ్యతో నీ చెప్పులు కూడా విప్పడానికి వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు కదా, నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకో. అప్పుడు యేసయ్య మీద ఒక మాట పలకబడుతుంది పై నుంచి. ఏం మాట అది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మళ్ళీ చెప్పండి మాట. ఈయన నా ప్రియ కుమారుడు. చెప్పండి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎవరి మీద చెప్పాడు? దేవాది దేవుడు యేసయ్య మీదనా యోహాన్ మీదనా? యేసయ్య మీద చెప్పాడు. అప్పుడు యోహాన్ గారికి కోపం వచ్చిందా? కయ్యన్కి కోపం వచ్చినట్టు, ఏబైనా అర్పణనే నువ్వు అంగీకరించినా నాది తీసుకోలేదు, నాది అర్పించలేదు అని చంపడానికి పోయినాడా? ఇక్కడ యోహాన్ గారు ఏమన్నా, ఏంటి యేసయ్య, ఏంటి యెహోవా దేవా, నేను ఫస్ట్ నుంచి నీ ప్రణాళికలో ఉన్నాను కదా, యేసయ్య కంటే ముందు వచ్చాను కదా, ఒక్కరోజన్నా ఒక్కసారన్నా నీకోసం ఇంత పని చేస్తుంటే, మిడతలు తేనె తిని పుట్టినప్పటి నుంచి ఆత్మలు బలం పొందుకునేంత వరకు అరణ్యంలో ఉంటే యాజకుని ఇంట్లో ఫుడ్ తినడానికి ఎంత ఉందా? ఏం తిన్నాడు యోహాన్ గారు? మిడతలు అడవి తేనె. ఏం తిన్నాడు? మిడతలు అడవి తేనె తిన్నాడు. ఏంటి ప్రభా, యాజకుని కుటుంబంలో పుట్టినా నేను, పుట్టినప్పుడే నా పట్ల నీ ప్రణాళిక తెలిసి నేను ఎక్కడున్నా అరణ్యంలో ఉన్నా, మిడతలు తేనె తిన్నా, ఎంత యాజకుని కుటుంబానికి ఎంత ఫుడ్ వస్తుంది అదేం పక్కన పెట్టేసి ఉపవాసాలు ఉన్నా, ఆ మిడతలు తేనె తిన్నా, గోనె పట్ట కట్టుకొని ఈ అరణ్యంలో పిచ్చివాడిలాగా నీకోసం ప్రభు మార్గం సరళం చేయాలని, దేవుని రాజ్యం సమీపిస్తున్నదని ఇంతగా ప్రకటిస్తున్న, మారు మనసు పొందుడని ఇంతగా నేను ప్రకటిస్తుంటే ఒంటరిగా నువ్వు నాతో ఒక్కసారన్నా, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని నా కోసం ఒక్క మాట చెప్పలేకపోయావా అని దేవుణ్ణి అన్నాడా? అన్నా కదా. అయినా కూడా ఆ మాట చెప్తానే యేసయ్య గురించి యోహాన్ గారు కడుపులో ఉన్నప్పుడు, ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు ఎంత సంతోషించాడో, యేసయ్య మీద ఆ మాట వచ్చినప్పుడు కూడా అంతే సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడ్డాడు? చాలా సంతోషపడ్డాడు. ఎస్, ఈయన దేవుని ప్రియ కుమారుడు, ఈయనలో ప్రభు ఆనందిస్తాడు. అతను హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పిల్లలారా చెప్పండి, అతను హెచ్చవలసి ఉన్నది. మీకేం అర్థం కాకపోయినా ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది. మీ మనసులో ఇది పనిచేస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఇక్కడ చాలా మందితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన డైలీ జీవన విధానంలో మన పక్కన ఉన్న వారితో ఎలా ఉంటున్నా, సాంగ్స్ పాడేటప్పుడు కంపేర్ చేసుకోవటం, ప్రార్థన చేసేటప్పుడు కంపేర్ చేసుకోవటం, పిలుపులో కంపేర్ చేసుకోవటం, డ్రెస్సింగ్లో కంపేర్ చేసుకోవటం, ఇంకోటి నో. ప్రతి ఒక్కరు దేవునికి ప్రత్యేకమైన వాళ్ళే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవకుమారి అని చెప్పి, నాకంటే చాలా చిన్న పాప, దాదాపు 22-23 సంవత్సరాల పాప. తనను నేను ఒక చోట ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుండగా ఒక ఫంక్షన్లో నేను కలిశాను. బాగా మీటింగ్ జరుగుతూ ఉంది. అప్పటికే నేను పరిచయలో చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఎంతమంది పాస్టర్లు వాక్యం వింటున్నా, అక్కడ గెస్ట్ వాక్యం విన్నాను, గెస్ట్ పాటలు విన్నాను, అన్నీ విన్నాను. అమ్మాయి లాస్ట్లో వచ్చి ఒక పాట పాడింది. పాట పాడుతానే నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంతకు ముందంతా వాక్యం విన్నా, అంతకు ముందంతా అందరూ చేసేవి, దైవజనులు చేసేవి చూసిన, కానీ ఆ పాప వచ్చి అక్కడ నిలబడి మైక్ పట్టుకొని పాట పాడుతుంటే నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చి దేవుని సన్నిధి నేను బలంగా అనుభవించాను. సో తనకు వెళ్ళి చెప్పేశాను, పాప పేరు అడిగి అన్నీ కనుక్కొని దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడ్రా అని చెప్పాను. అక్కడ నేను తర్వాత మేమిద్దరం కలిసి చాలా ట్రావెల్ చేసాం ఆత్మలో. చాలా రోజుల పాటు మేమిద్దరం నెహమ్యా టీంలో, అక్క మాకు గైడ్ చేస్తూ చాలాసార్లు నెహమ్యా యూత్ మీటింగ్కి చాలాసార్లు మమ్మల్ని గైడ్ చేయడానికి, వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆ టీంలో మేమిద్దరం మెంబర్స్ ఉన్నాం. నేను తనని జాయిన్ చేశాను.
నేను ఒప్పుకుంటాను, తను నాకంటే జ్ఞానవంతురాలు ఆత్మీయంగా, నాకంటే చాలా చిన్నది. బట్ నేను ఎంకరేజ్ చేశాను. దేవునికి మహిమ కలిగినట్లుగా ఈ విషయం చెప్తాను. తను చాలాసార్లు ఫోన్ చేసి, అక్క ఇది సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది, స్పిరిచువల్గా ఈ సమస్య వచ్చింది, వీళ్ళలా అన్నారు, వాళ్ళలా అన్నారు అన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డను గైడ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దినాన అమ్మాయి ఎక్కడుందంటే ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్లో పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు సమర్పించుకొని బలంగా వాడబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా చెప్పేది? సో మనము మన అప్కమింగ్ తరాలకి వాళ్ళు ఏమై ఉన్నారో మనం గమనించాల్సి ఉంది. వీళ్ళు వస్తే నన్ను తొక్కేస్తారేమో, వీళ్ళు వస్తే ఇంకా నా పరిచయం ఉండదేమో, ఆ అమ్మాయి బాగా పాట పాడే అమ్మాయి ప్రతి సండే వస్తే, కొత్త అమ్మాయి వచ్చింది ప్రతి సండే వచ్చి పాట పాడుతుంటే ఇంకా నన్ను పట్టించుకోరేమో, నీలిమక్క కొత్త అమ్మాయి వచ్చింది బాగా పాటలు పాడుతుంది, బాగా పరిచయం చేస్తుంది, బాగా వాక్యాలు చదువుతుంది, నన్ను పట్టించుకోరేమో. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వాళ్ళే. నీకు అంత కసి ఉంటే ఇంకా ప్రభువులో ప్రార్థన చేసి ఇంకా బాగా పాటలు నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళటానికి కొనసాగాలి. కానీ కయ్యూన్లాగా చంపేయకూడదు. ఏం చేయకూడదు? కయ్యూన్లాగా చంపేయకూడదు. ఎదుటి వాళ్ళలో ఉన్న టాలెంట్ని, ఎదుటి వాళ్ళలో ఉన్న దర్శనాన్ని మన యొక్క కోపంతో, ఆవేశంతో, ఈగోతో మనం దాన్ని నాశనం చేయకూడదు. అర్థమవుతుందా పిల్లలు? మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్దామా? మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. ఓకే, ఇంకొక మాట చెప్తాను. దేవుని రాజ్యం ఏమై ఉన్నది? దేవుని రాజ్యం ఏమై ఉన్నది? నీతియు సమాధానము. ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైంది. మన సంఘాలలో, మన కుటుంబంలో నిజంగా దేవుని యొక్క నీతి పనిచేస్తుంటే, సమాధానం ఉంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటే గొడవలు ఉంటాయా? హెచ్చు తగ్గులు ఉంటాయా? మనల్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా, సూటిగా స్పష్టంగా పిల్లలు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం చెక్ చేసుకుందాం. ఎక్కడైనా నా హృదయంలో ఆ కంపారిజన్ పనిచేస్తుందా? కయ్యూన్ లాగా ఎదుటి వాళ్ళని చూస్తే, నాకంటే బెటర్గా ఉన్నారని చూస్తే చంపాలనిపిస్తుందా? లేదా ముసలమ్మ ఎలిజబెత్ అమ్మలాగా వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళలాగా నేను ఉన్నాను? యోహాన్ గారిలాగా తగ్గించుకొని ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళలాగా నేను ఉన్నాను? చూడగలిగే దానిలాగా, మంచిని చూడగలిగే దానిలాగా, టాలెంట్ని చూడగలిగే దానిలాగా, ప్రోత్సహించే దానిలాగా, వాడిలాగా నేను ఉన్నానా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిజంగా మనం దేవుని రాజ్యాన్ని స్థాపించాలా, సాతాను రాజ్యాన్ని స్థాపించాలా? దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే దేవుని నీతిని నెరవేర్చాలి. ఎలాగా? ఎవరిలాగా? యోహాన్ గారిలాగా, యేసయ్య గారిలాగా తగ్గించుకొని దేవుని నీతిని నెరవేర్చేలాగా ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి ఒకరితో ఒకరు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎలాగా? ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎదుటి యేసయ్య, మరియలో ఉన్నటువంటి యేసయ్యని చూసినప్పుడు గంతులు వేసిందో, ఎదుటి వాళ్ళలో ఉన్న ఆ హెచ్చైన ఆత్మీయ స్థాయిని చూసినప్పుడు నీ హృదయం ఏం చేయాలంటే గంతులు వేయాలి. ఏం చేయాలా? అబ్బా, ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారు ఈ సిస్టర్, ఆత్మీయంగా ఈ పాప ఎంత చక్కగా పాడింది, నా ఫ్రెండ్ ఎంత చక్కగా ప్రార్థన చేసింది, నా చెల్లి అని మనం మనకంటే ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్న వారిని బట్టి ఎలిజబెత్ అమ్మలాగా మనం ఏం చేయాలి? సంతోషించాలి. పరిశుద్ధాత్మ, నిజంగా ఆత్మ మనలో ఉంటే మనకు కుళ్ళు రాదు. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి వాళ్ళని కట్ చేయాలని అనిపించదు, ఆయనకి తొక్కాలని అనిపించదు, పైకి తీసుకెళ్ళాలనిపిస్తుంది, ఇంకా ప్రోత్సహించాలనిపిస్తుంది. నిజంగా ఈరోజు చెక్ చేసుకుందామా మనలో ఏం పనిచేస్తుంది? పిల్లలు కోపం పనిచేస్తుందా? ఆవేశం పనిచేస్తుందా? నీతి పనిచేస్తుందా? సమాధానం పనిచేస్తుందా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం పనిచేస్తుంది. చెక్ చేసుకుందాం. మనం అందరం మంచి పిల్లలం. దేవుని రాజ్య స్థాపనలో మనం ముందుకెళ్దాం. మనందరి జీవితాలని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే దేవుని రాజ్యంలో మనం అందరము ముందుకు కొనసాగుదాం గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అనిల్ మక్కకి నిండు వందనాలు చేస్తున్నాను.